హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బీఫ్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నేను చేశాను అనుకుంటున్నా, అందుకని సింపుల్గా వేలో చెప్తున్నాను అనమాట. ఓకే, నేను ఫస్ట్ అయితే కూర అనేది ఉడకబెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని, నేను లైట్గా వేస్తున్నా ఆయిల్, ఎందుకంటే ఆల్రెడీ అది కొవ్వు ఉంది కాబట్టి. ఈ కూర అనేది కొవ్వు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇలా ట్రై చేయండి. తర్వాత నేను దంచి పెట్టుకున్న మసాలా అనమాట. ఆ మసాలా వచ్చేసి ఏమేమి వేసానంటే కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లి, మళ్ళా చెక్క, లవంగ వేసుకొని, ధనియాలు కూడా వేయించిన ధనియాలు ఉంటాయి కదా, అది కూడా వేసుకొని రోట్లో అయితే దంచుకోవాలి. దంచుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పటికైనా దంచుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్కలకైతే మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. నీట్గా మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గోంగూర అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మసాలా అంతా పట్టిన తర్వాత ముక్కలకి కొంచెం వేయించుకొని ఈ గోంగూర అనేది అయితే వేసుకోవాలి. ఈ గోంగూరలో ఏమేసి ఉడకబెట్టానంటే గోంగూర, టమాటకాయలు, పచ్చిమిర్చి, ఈ 3 వేసుకొని ఉడకబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టకూడదండి. మిక్సీ పడితే టేస్ట్ అయితే అస్సలు ఉండదు, పేస్ట్ లాగా అయిపోతుంది, అస్సలు బాగుండదు. నేనైతే రుబ్బుకున్నాను అనమాట. రుబ్బుకొని దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నా. దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నేనైతే ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నా కాబట్టి ఇప్పుడైతే 1 స్పూన్ అయితే వేస్తున్నా. ఓకేనా, ఉప్పు వేసుకొని కూడా మంచిగా కలుపుకొని మనమైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయాలి. చాలామంది తిట్టుకుంటారేమో, ఏంది ఈ వీడియో పెడుతుందని. మేమైతే తింటాం కాబట్టి పెడుతున్నాను. తినేటోళ్ళు లేకుంటే చూడవకండి వీడియో. ఓకేనా, మేమైతే తింటాం కంపల్సరీ. సండేకి ఒకసారి అయితే తెచ్చుకుంటాం మేము. ఇక్కడ ఏంటంటే మాకు సరిగా దొరకదు అనమాట. హుబ్లీలో ఉంటే మంచిగా దొరుకుతుంది కాబట్టి మేము తెచ్చుకుంటాము. ఓకేనా, నేనైతే ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. దేంట్లోకైనా బాగుంటుంది, దీంట్లోకే దాంట్లోకే అన్నట్టు ఏమి ఉండదండి. దేంట్లోకైనా బాగుంటుంది. సంగటైనా చేసుకోవచ్చు, లేకుంటే రైస్ అయినా చేసుకోవచ్చు, దేంట్లోకైనా. ఓకే, నేనైతే ఇప్పుడు దోశలకి ట్రై చేస్తున్నాను అనమాట. దోశలకి కూడా చాలా బాగుంది, చపాతీలకి కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. సొంతల్లి కూడా అడుగుతుంది, మమ్మీ నాకు పెట్టు మమ్మీ అని. మా సొంతల్లికి కూడా తినిపిస్తున్నాను అనమాట. తినిపించుకుంటా తింటున్నాను అనమాట. ముక్కలు అయితే చాలా మెత్తగా బాగా ఉడికినాయి. దీంట్లో ఉండే ఎముకలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఓకేనా, తినేటోళ్ళంతే, మరీ చెప్తున్నా. మళ్ళీ తిట్టుకోకండి, ఏంటి కూర తింటారా మీరు అని. ఓకేనా, మేము తింటాం కాబట్టి వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఓకేనా, తినేటోళ్ళు చాలా మంది ఉండరు, కానరాకుండా చాలా వరకు తింటారు. మేము తినమని ఊరికే డప్పు కొట్టుకుంటారు అన్నమాట. వెనకాల తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా, చెప్పుకుంటారు. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి వీడియోలు ముందు చాలా వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.